టెంపుల్ అంటారు, కొంతమంది కాలభైరవ టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ. हर हर महादेव शंभो शंकर नमो पार्वती पते हर 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 हर. नीतिमार्गोवितं पुरातनं जगत्पतिं काशिकापुरादिनादकालभैरवं वन्दे. ఈసారి సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉన్న పవిత్రమైన భైరవకోన టెంపుల్ ని చూద్దాం. కాలభైరవ స్వామికి ఈ 2 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్తాం కదా, భక్తులు నడుస్తుండగా లేచే ధూళంటే స్వామివారికి చాలా ఇష్టం అంట. ఎన్నో టైం వచ్చేసరికి 5:32 అవుతుంది. ఈ గుడిలో గుమ్మడికాయ నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అనుకున్నాను చాలా తక్కువ లైన్ ఉంటుందేమో, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ అంత చేయవసరం లేదు అనుకున్నాను. ఎందుకంటే అంతకుముందు ఒకసారి వచ్చాం కదా, 300 మంది ఉంటుంది, 300 మంది ఉంటారు. ఇంకా వస్తారు. మనం వచ్చినప్పుడే చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు డే టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. అదంతా నువ్వుల నూనె వెలిగించే ప్రదేశం అనమాట. అంటే కాలభైరవ స్వామి అసలు ఏంటి, ఈ టెంపుల్ ఏంటంటే సింహాచలంకి క్షేత్రపాలకుడే కాలభైరవ స్వామి అనమాట. మీరు సింహాచలం మనం ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తుంటాం కదా, తిరుపతి వెళ్ళాలి అనుకుంటే వరాహ స్వామిని ఎలా దర్శించుకోవాలో, అలాగే సింహాచలం వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మనం కాలభైరవ స్వామిని దర్శించుకొని సింహాచలం వెళ్తేనే అది ఫలితం ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా అమావాస్య మరియు అష్టమి పర్వదినాలలో ఇక్కడ ఉన్న కాలభైరవ స్వామి యొక్క శక్తి మరింత శక్తివంతంగా ఉంటుందని ఇక్కడ అంటూ ఉంటారు. భైరవుడు అంటే ఉగ్రుడు అని అర్థం. శివుడి మరొక రూపమే కాలభైరవుడుగా చెప్తారు. ఈ కాలభైరవుడి యొక్క గుడి భైరవకోనలో ఉంది. సింహాచలం నుండి సొంటెంకి వెళ్లే దారిలో ఈ భైరవకోన గుడి ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి 2 కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సి వస్తుంది. చూసారా, కాలభైరవ స్వామి చాలా భయంకరంగా ఉంటారు అన్నమాట. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక 2 దేవుళ్ళు అయితే ఉంటారు. ఒకటి కాళికా మాతా దేవి, ఇంకొకరు వినాయక స్వామి అయితే ఉంటారన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వినాయక విగ్రహం అనేది స్వయంభు విగ్రహం అనమాట. స్వయంభు అంటే ఏంటంటే స్వయంగా వెలిసిన విగ్రహం, ఎవరో తెచ్చి ప్రతిష్ఠించినవి అట్లాంటివి ఏం కాదనమాట. కాలభైరవ స్వామి టెంపుల్కి ముఖ్యంగా వచ్చే వాళ్ళు ఎవరంటే ఈ రాహువు కేతువు గ్రహ దోషాలు అలాగే ఉంటాయి కదా, ఎక్కువ లైఫ్లో బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్కి తప్పకుండా వస్తారన్నమాట. కాలభైరవ స్వామికి అమావాస్య మరియు అష్టమి వంటి సమయాలలో గుమ్మడికాయ లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి పాలాభిషేకం చేసినట్లయితే పుణ్యం వస్తుందని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. కాలభైరవుడు అనేవారు కాలానికి అధిపతి కాబట్టి ఎలాంటి సమస్య అయినా ఇక్కడ క్లియర్ అయిపోతుంది అని ఇక్కడ జనాలందరూ చాలా ఎక్కువగా నమ్ముతారు.
ఈ రకంగా ఉంటుందండి ఈ టెంపుల్ అయితే. చాలా చాలా మంచిది ఈ టెంపుల్కి వస్తే మాత్రం. సో డెఫినెట్గా రావడానికి ట్రై చేయండి, అమావాస్య రోజు ముఖ్యంగా. మీలో ఎంతమందికి ఈ కాలభైరవ స్వామి టెంపుల్ గురించి తెలుసో కింద నాకు కామెంట్ అయితే చేయండి.